మీ పూజలు వేరే ఉంటాయి కదా, భయంకరంగా ఉంటాయి. ఏం భయంకరం గొర్రెలు పెట్టుకొని అవి పెట్టుకొని శ్మశానాల పూజలు పెట్టుకొని ఇంటి దగ్గర అంతా మొగ్గేసుకొని ఆ పూజలు ఎవరు చేస్తాడండి? సరే ఇప్పుడు నేను కూడా పూజలు చేస్తాను, అవన్నీ పుర్రెలు గిర్రెలు పెట్టుకొని చేస్తాడు ఎవడైనా? నేనేమంటున్నా ఇప్పుడు పుర్రె అంటే మనం మనిషిని మనం మర్డర్ చేసి చేస్తున్నాం. పుర్రెని మనం ఏమన్నా ఇల్లీగల్ ఒక మనిషిని చంపేసి చేస్తున్నామా? దొరికిన పుర్రెనే తీసుకొస్తాం. తెచ్చుకుంటాం. సరే దొరికిన పుర్రెనే తెచ్చుకుంటాం. ఇప్పుడు ఒక వేస్టేజ్, సమాజం ఏదైతే వేస్టేజ్ అని పడేసిన బాడీని లేదా తను డిస్పోజ్ అయ్యే దాన్ని రీసైకిల్ కింద దాన్నే వాడుతున్నాం, కానీ ఏమన్నా ప్లాస్టిక్ అన్న వాడుతున్నాం? అట్లీస్ట్ పొల్యూషన్ అవుతుందా దాంతో? మళ్ళీ రీసైకిల్ ఏం చేస్తారు? మళ్ళీ చనిపోయిన పుర్రతోని సాధన అయితే కాదనట్లేదు, దాన్ని వేరే రకంగా వాడతాం. ఒక మనిషి దాంతో సాధన చేసుకున్నట్టయితే తన స్వయం స్పిరిచువల్ గ్రోత్ కి ఈ వ్యక్తి ఎందుకు భయపడాలి? ఎందుకు భయపడారండి? ఇప్పుడు అందరు నార్మల్ గా న్యూట్రల్ గా ఉండరు కదా. ఇప్పుడు శ్మశానంలో ప్రతి ఒక్కడు వెళ్ళాడు కదా. ఇప్పుడు అదే అంటున్నా నేను అనేది అది. ఇప్పుడు మీరు అంటున్నారు మమ్మల్ని చూసి ఇట్లా భయపడతారు, మమ్మల్ని చూసి ఇట్లా హేళన చేస్తారు, వాళ్ళు పూజలు చేస్తారంటే దానికి చెప్తున్నాను. పుర్రెలతో చాలా మంది భయపడతారు కదా. ఇప్పుడు మీరు ఆత్మతో మాట్లాడతారు, సామాన్యులు ఎక్కడ మాట్లాడతారు? ఆత్మ కనిపించదని పారిపోతారు. ఆ శక్తి ఆ విద్య మీలో ఉన్నాయని మీరు మాట్లాడగలుగుతున్నారు, మీకు కన్వీనియంట్. జనాలకు కాదు కదా. అప్పుడు జనాలు ఎందుకు భయపడాలి? జనాలు ఫస్ట్ నేను అడిగేది భయం దేనికి? అరే దయ్యం చూస్తే భయపడారా? దయ్యం చూసారు భయపడ్డారు, ఓకే. ఒక మనిషి పురాతన సాధన చేసుకుంటే, ఒక మనిషి ముగ్గులు వేసుకొని పూజ చేసుకుంటే వీళ్ళు ఎందుకు భయపడాలి? హిందూస్ ఎందుకు భయపడాలి? వేరే మతస్థులు భయపడుతారు, అర్థం చేసుకోవచ్చు. ఎవరికైనా భయమే. ఇంకొకటి ఏంటంటే మీలాంటి అఘోరాలు కొంచెం విద్యలు నేర్చుకునేటప్పుడు తాంత్రిక గాని ఏదైనా సరే ఏ విద్య అయినా కానివ్వండి, కొంతమంది ఆత్మలను కూడా కొంతమందిని చంపేస్తారు. వాళ్ళ ఆత్మలు వాళ్ళకి అనుకూలంగా విద్యకి ఒకవేళ వాళ్ళ ఆత్మ కలవాలనుకున్నప్పుడు వాళ్ళ ఆత్మని కూడా తీసుకోవడానికి కూడా ప్రయత్నిస్తారని టాక్. ఇది నిజమా అబద్ధమా? ఇప్పుడు నేనే ఉన్నా, మీ విద్యకు నేను పనికి వస్తాను, నన్ను ఏమైనా చేయడానికి మీరు సహకరిస్తారా చేయరా? అఘోరాలు ఎవ్వరు కూడా చేయరు. ఎవరు చేస్తారు? ఫేక్ అఘోరాసు, తంత్ర విద్యలు తెచ్చుకొని అఘోరా ట్యాగ్ పెట్టుకున్నటోళ్ళు, వాళ్ళు తెలియక వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం క్రియేట్ చేసుకునికే చేస్తారు. అది నిజమా? ఓకేనా? ఫేకా లేకుంటే వేరే వాళ్ళని చెప్పారు మీరు. ఇప్పుడు నాలాంటి సామాన్యుడికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నువ్వు ఫేకా నువ్వు రియల్ అని అన్నాడు కదా, వాడు ఏదైనా చేస్తుంటే భయపడతాడు అంతే తప్ప కదా. అది మీకు తెలుసు. మీరు ఫేకా రియలా? నేను రియలే. ఇప్పుడు ఒక ఆయన ఫేక్ రియల్ అనుకుంటున్నాను. అవును, ఆయన పుర్రతో ఏదో చేసుకుంటుంది. ఇప్పుడు ఆయన ఏదో చేసుకుంటే మీరెందుకు ఆయన ఏదో చేసుకుంటే మీరు ఎందుకు భయపడాలి? మా ఇంటి పక్కన వాడు ఎక్కడో అడవిలో చేస్తే పోయి ఎవడు అడగడు. అర్థమైందా? ఎవరు అడుగుతారు? అడవిలో ఉండేటోళ్ళని అడుగుతారు. అక్కడ ఉండే వాళ్ళు ఇల్లీగల్. ఎక్కడ మళ్ళీ లీగల్? మీకు ఎవరి ఇంట్లో వాళ్ళ ప్రైవసీ ఇల్లీగల్. అవునబ్బా, ఇవన్నీ చేసేది ఏంటిది? చండాల పని కదా. ఎందుకు? అదే అంటున్నా, నేను పూజ చేసినప్పుడు అభ్యంతరం రాంది. ఇప్పుడు 10 ఫ్లోర్లు ఉన్నాయి, 10 ఫ్లోర్లలో 10 ఫ్లోర్లను ఉన్న అంత 100 మంది ఎవరెంత ఉన్నారో వాళ్ళు పూజలు చేసినప్పుడు వ్యతిరేకం లేనిది మీలాంటి వాళ్ళు చేస్తున్నారంటే మీరు ఏదో తప్పు చేస్తున్నారనే కదా. నేనేమంటున్నా, మీరు చేసినప్పుడు పూజ ఎందుకు అవుతుంది? మీరు చేసినప్పుడు పాజిటివ్ ఎందుకు అవుతుంది? మేము చేసినప్పుడు నెగిటివ్ ఎందుకు అవుతుంది? ఎందుకు అవుతుంది అంటే మేము చేసినప్పుడేమో మేము భగవంతుని డైరెక్ట్ మాకు ప్రసాదించండి, మా తప్పులు క్షమించండి మేము అంటాం. మీరేమో వేరే వాళ్ళని లొంగ తీసుకోవాలి, వేరే అడ్డదారుల దొరికి మేము కరోడ్పతులు కావాలి, వేరే వాళ్ళని హతమార్చాలి అన్న విద్య మీది. మేమేమో డైరెక్ట్ దేవుడితోనే మేము కోట్లాడతాం. ఓకే, ఆ కంక్లూజన్ కి మీరు ఎట్లా వస్తారు? ఏ కంక్లూజన్ కి? ఒక మనిషి పెట్టుకుంటే సాధన చేస్తే అతను మీకేదో అగేన్స్ట్ చేస్తున్నా చెప్పి మీరు ఎందుకు అనుకుంటారు? నాకే అగేనెస్ట్ చేయకుంటే సృష్టికే కదా అగేనెస్ట్. మీరెందుకు అవి నేర్చుకుంటున్నారు విద్యలు? ఇప్పుడు మీరున్నారు, అఘోరికి ఎందుకు మారారు? ఎందుకు మారారు? నేను నన్ను నేను తెలుసుకోవడానికి. ఏం తెలుసుకోవాలి? నిన్ను నువ్వు ఏం తెలుసుకోవాలి చెప్పు. నిన్ను నువ్వేం తెలుసుకోవాలి? ఏం తెలుసుకుంటా? అద్దం ముందు నిలబడితే నువ్వు ఏందో తెలిసిపోతుంది. సరే అంటున్నా, అద్దం ముందు మనం ఏం తెలుసుకున్నావు? అద్దం ముందు కనిపించేది మన భౌతిక శరీరం. ఓకే, కానీ ఈ శరీరం మనం కాదు, వీఆర్ ఆల్ సోల్స్. ఇది ఎక్స్పీరియన్షియల్ గా నేను తెలుసుకున్నా, ఆ స్టేజ్ లో నేను ఉండగలుగుతా. ఏం తెలుసుకున్నారు మీ ఎక్స్పీరియన్స్? నేను ఆత్మని అన్న విషయం నేను తెలుసుకున్నా. మాకు కూడా తెలుసు, ఇది ఆత్మ, ఇది రెంటెడ్ బాడీ, ఇది ఆత్మ ఎక్కడో వెళ్ళిపోతుంది మనం చనిపోయిన తర్వాత జస్ట్ అని అందరికీ తెలిసింది. ఏంటిది ఈ విషయం మీకు ఎట్లా తెలిసింది? ఒకటి చచ్చిపోయినప్పుడు వాడు గాలే ఉండదు కదా బాడీలో, అదే సాధన ఏం చేయాలి? నేను అదే అంటారు, ఒక మనిషి చనిపోయాడు, అవును, అందులో ఆత్మ లేదు అంటారు, మీ లోపల ఆత్మ ఉంది అంటారు. ఈ ఆత్మ అన్న కాన్సెప్ట్ మీకు ఎట్లా తెలిసింది? మనిషి చనిపోతేనే కదా గాలి అనేది లేదు కదా అన్నది, ఆత్మ అనేది తెలిసిపోయింది. బయటికి వెళ్ళిపోతుంది. ఆత్మ అన్న పేరు మీకు ఎక్కడ నుంచి తెలిసింది? సమాజంలోనే తెలిసింది. సమాజంలో ఎక్కడ? బుక్స్ నుంచో చుట్టుపక్కల నుంచో బై వర్డ్ ఆఫ్ మౌత్ తెలిసింది. యాజ్ అన్ ఇన్ఫర్మేషన్ తెలిసింది. యాజ్ అన్ ఇన్ఫర్మేషన్ గా మీరు ఒక బుక్ చదివితే
మీకు అన్ని కూడా తెలుస్తాయి. అవును. కానీ దానికి రియల్ టైమ్ లో ఆ స్థితిని పొందడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇట్లా తెలిసినప్పుడు మీకు తెలుస్తుంది. ఆత్మ అంటారు, సోల్ అంటారు, అన్ని సబ్జెక్ట్ తెలుసుకున్నాం, చక్రాలు అన్ని తెలుసుకున్నాం అంటారు, అయిపోతుంది. మళ్ళా ఏం ఎగ్జిస్టెన్షియల్ చేంజెస్ ఏం రాదు. కానీ ఎప్పుడైతే మీరు తపస్సు చేసి దానిలో సక్సెస్ అవుతారో అప్పుడు మీ ఆత్మ మీద మీకు పట్టు దొరుకుతుంది. మీకు ఎక్స్పీరియన్స్ అర్థమవుతుంది, నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఇన్ని జన్మలకి వెళ్ళి తిరుగుతున్నా, ఇంకా ఇన్ని లోకాలు ఉన్నాయి, ఇంకో పరమాత్మ ఉంది, మనం ఇక్కడ నుంచి వచ్చినాం, ఇక్కడికి వెళ్ళాలి, ఇది పర్పస్ ఆఫ్ లైఫ్ అని చెప్పి మీకు ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. ఓకే, కరెక్ట్. ఓకే, మీరు తెలుసుకున్నారు మీ ఆత్మ గురించి. ఏం తెలుసుకున్నారు? నేను ఆత్మని అన్న విషయం నేను తెలుసుకోవడం కాదు, నేను ఏం పొందినారు? ఏం పొందిన అంటే ఎట్లా? మేమేమో నార్మల్ గా బుక్కులు చదువు ఎవడు మౌత్ తాకుతోనే అది ఆత్మ, చచ్చిపోతే శవము, అది ఆత్మ లేదని తెలుసుకున్నాము. మీరు రీసెర్చ్ చేసి, మీరు ఏంటి తపస్సు చేసి అన్ని చేసి ఏం తెలుసుకున్నారు ఆత్మ అనేది? ఏదైతే మీరు స్క్రిప్చరల్ గా తెలుసుకున్నారో ఆ నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, కానీ నేను ఎక్స్పీరియన్షియల్ గా ఎలా అయ్యారు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నా. ఎక్స్పీరియన్స్ ఎలా అవుతామంటే మన తపస్సు ఎప్పుడైతే ఫలిస్తుందో అప్పుడు మన ఆత్మ అన్నది మనకు బయటకు వస్తుంది, శరీరం నుంచి బయటకు వస్తుంది. వచ్చేసేసి టోటల్ మనం అనేటోళ్ళం ఎనర్జీగా మారిపోతాం. ఇప్పుడు నేను బాడీ వాడుతున్నా, ఈ శరీరం ఇప్పుడు సరే మీ ఆత్మని బయటికి తీయరా? చూస్తా తీయొచ్చు ఎందుకు కానీ మీరు అనుకున్నంత ఈజీగా ఇట్లా అనగానే ఇట్లా తీసి మళ్ళీ లోపల పెట్టడం అనేది ఉండదు. ఆత్మ బయటకు వచ్చిందా అంటే బాడీ శివంలానే అయిపోతుంది. సారీ, అదే కదా మేము కూడా అదే చెప్పినాం కదా ఇప్పుడు. అదే అంటున్నా, అట్లా అది ఓన్లీ ధ్యాన స్థితిలలో కంటైన్ ఎన్వైరన్మెంట్ లో జాగ్రత్తగా జరిగే ప్రక్రియ లేదు. గురు సమీక్షంలో మాత్రమే అది చాలా. నేను మీడియాని తీసుకొస్తా, నేను ఇదే కెమెరాని తీసుకొస్తా, మీ ఆత్మను బయటకి తీసి మీరు శవంగా మారుతారా? మళ్ళీ తర్వాత మీ ఆత్మ మళ్ళీ రీప్లేస్ అవుతుందా మీ బాడీలో? చెయ్యొచ్చు, అట్లా చెయ్యొచ్చు అనద్దు. నేను అనేది ఏంటంటే మీరు ధ్యానం మీరు ఏంటిది, మీరు తపస్సు చేశారు, మీరు అది అనుగ్రహం పొందారు కాబట్టి నేను అడుగుతున్నాను. నాకు అది లేదు. ఆత్మని సపరేట్ చేసి మళ్ళీ నాకు కావాల్సినప్పుడు నా ఆత్మ నా బాడీలు తెచ్చుకోవడం నాకు రాదు. మీరు తపస్సు చేశారు కాబట్టి నేను ఇదే మీడియా ద్వారా మీ గురు సమక్షంలోనే నేను తీసుకొస్తాను కెమెరా ముందు. మీరు శవంగా మారాలి, మళ్ళీ మీ ఆత్మ బయటికి వెళ్ళిపోవాలి, మళ్ళీ రీప్లేస్ కావాలి. చేయగలుగుతారా? ఇప్పుడు నేను ఇప్పుడే చేయమంటలేను సార్, మీ గురు సమక్షంలోనే చేయమంటారు. మీరే అన్నారు కదా గురువు ఉండాలి, గురుముఖత ఉండాలి. వేరే వాళ్ళకి అంటున్నా, నేనే గురువుని కాబట్టి నేను చేయగలుగుతా, అది ప్రాబ్లం లేదు. కానీ ప్రెసెంట్ టైమ్ లో ఈ ప్రెసెంట్ మనం లేదు మీరు ఆత్మ తీస్తారంటే నేను తీసుకొస్తా రేపు ఎల్లుండి. యూట్యూబ్ వర్క్ అయిపోయిన తర్వాత నేను చేయగలుగుతా. మీ యూట్యూబ్ కి దీనికి లింక్ ఏంది? యూట్యూబ్ దీనికి ఏం లింక్ అంటే నేను చాలా అన్ని ఇంతకుముందు ఇంటర్వ్యూ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. నేను చెక్ చేయను ఏది కానీ. సరే, ఇన్ కేస్ అనుకున్నా కూడా నేనేంటంటే ఒక రకంగా నేను కోడ్ చేసి పెట్టుకున్నా సిస్టమ్ ని. కొన్ని రోజులు మనం ఆత్మ బయటకు తీయలేరని చెప్పారు, అదే ఎందుకు సొల్లు కబుర్లు, తొల్లు మాటలు. ఓకే, అప్పట్లో సామెత ఉండే చూడండి, మింగలేక మంగళవారం అన్నట్టు ఈ యూట్యూబ్ దీనికి సాధన చేయడం నేర్పించుకోవడానికి ఇది ఎందుకండి? ఓకే, మీరు అడిగింది వ్యాలిడ్ పాయింట్. తీయచ్చు కానీ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ దాన్ని నేను టైం పెట్టాల్సి వస్తుంది, చాలా టైం. నేను ఏమన్నా తప్పన్నా? నేను ఎప్పుడు తీసుకొస్తానా? రేపైనా ఓకే. నేను అదే అంటున్నా, రేపెల్లుండి కాదు, రేపెల్లుండి అయ్యే పని కాదు. ఓకే, ఇది ఫెయిల్, అఘోరి ఫెయిల్ అయిపోయాడు, ఆత్మ లేడు, బొంగు లేదు. అట్లేం లేదు, మీరు అడిగిన పాయింట్ వ్యాలిడే. ఎప్పుడు తీస్తారు చెప్పండి? 10 రోజులకా 15 రోజులకా? సిస్టమ్ ని చేంజ్ చేయాలంటేనే కొన్ని నెలలు టైం పడుతుంది మనకి. ఆ స్థితికి మనం పోవాలి. ఇప్పటికి మీరు 1999 కి వచ్చిన తర్వాత దీనికి ఒకసారి కాన్సెప్ట్ చెప్పండి. చెప్పండి. ఆత్మ ఎప్పుడు బయటకు వస్తుంది అంటే శరీరానికి ఆత్మకి కర్మ అనేది ఒక చైన్ లాగా ఉంటది. ఎప్పుడైతే కర్మ బర్న్ అయిపోతుందో, పూర్తిగా కర్మ బర్న్ అయిపోతుందో అప్పుడు ఆటోమేటికల్ గా ఆత్మ అనేది శరీరం వదిలేసేస్తుంది, కాదనట్లేదు. ఇప్పుడు ఈ పర్టికులర్ శరీరంలో చాలా మనం టైం పెట్టి కష్టపడి నట్లు బోల్ట్లు అన్ని పెట్టేసుకొని నా రూపం నేనే మార్చుకొని పెట్టుకున్నా. ఇది నా రూపం కాదు. అఘోర ఎవరు ఇట్లా ఉండరు. అంటే ఇంతకుముందు వేరే రూపం? వేరే రూపం. సాధనలో ఒక మనిషి అయినాక వచ్చే రూపం వేరు, బిఫోర్ సాధన వేరే ఉంటది. నాకు ఇది అర్థం కాదు. ప్రతి ఒక్కరు ఇదే చేసినా, నేను అది చేసినా, నేను శివుడితో మాట్లాడినవి అన్ని అంటారు కానీ ప్రాక్టికల్ గా వచ్చినప్పుడు ఎందుకు చూపెట్టారు అంటే ఏమి లేదు కాబట్టి. అట్లేం లేదు, ఉంటది. ఇప్పుడు చూపించే వాళ్ళు ఉంటారు కొందరు, లెమన్ లిఫ్టింగ్ అవి అని ఉంటాయి. మీరు యూట్యూబ్ లో కొట్టినా కూడా వాళ్ళు ఇట్లా నిమ్మకాయలు లేపడం గానీ, ఇట్లా విభూతి తీయడం, ఇవన్నీ ఉంటాయి. వీళ్ళు ఇట్లా చూపించే వాళ్ళు మెజారిటీ ఆఫ్ దెమ్ దే ఆర్ నాట్ ఎన్లైటెన్ బీయింగ్స్. ఎన్లైటెన్ బీయింగ్స్ దగ్గర కొన్ని కేపబిలిటీస్ ఉంటాయి, కానీ ప్రకృతి లేదని కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలకు అగెయిన్స్ గా కనుకపోతే వాళ్ళకి పెయిన్ వస్తుంది.
ఈ రూల్స్ అన్ని ఇవి ఏవైతే ఉన్నాయో ఈ సాధన ఈ శక్తులు కానీ ఇవి ఇప్పుడు ఎందుకు శక్తులు ఉండి బయట అయ్యే వాళ్ళు ఎందుకు ఎన్లైటన్ లేరు అంటే వాళ్ళు డీవియేట్ అయిపోయారు సాధన నుంచి. ఒక పనిష్మెంట్ లెక్క వాళ్ళకి అక్కడికే ఇంతే నువ్వు ఇంతకే నువ్వు సమ్వేర్ నువ్వు నీ నియమనిష్ట తప్పినావు, సమ్వేర్ నువ్వు ధర్మబద్ధ తప్పినావు, ఇక నీకు ఇంతే అన్నట్టుగా వాళ్ళకి అక్కడికే బ్లాక్ అయిపోతారు. వాళ్ళు ఎన్లైటన్మెంట్ పోలేరు. ఏ సాధన ఉన్నా కూడా ఎన్లైటన్మెంట్ కోసమే, ఏ సాధన ఉన్నా కూడా ఆ శివస్థితి పొందడానికే. దాంట్లో డీవేట్ కాకుండా ఉండాలి. డీవేట్ కాకుండా ఉంటే అదన్నది దొరుకుతుంది. కాదండి ఇప్పుడు మీరు అడిగేది ఏంటంటే నార్మల్ గా విభూతి తీసుడు, నిమ్మకాయ చూపించుడు, పౌరం ఎగరేసుడా, గాలికి ఇవన్నీ చేసినప్పుడు అవును ఇవన్నీ చేసినప్పుడు మీరు శివుడు ప్రత్యక్షమయ్యారు, నాకు శివుడితో కనెక్షన్ ఉంది అవును అని అంటుంటారు కదా. ఈ లోకం నేను చూశాను అన్ని మాకు తెలుసు అని చెప్తుంటారు కదా. ఇది మీరు ఎందుకు ప్రాక్టికల్ గా చూపెట్టారు? సరే డీటెయిల్ గా ప్రాక్టికల్ గా చూపిస్తే వచ్చే ప్రాబ్లం ఫస్ట్ ఒకటి, వాటిని తెచ్చుకోవాలి. డైరెక్ట్ ఇన్బిల్ట్ గా అవి రావు, అవి లేపేటి రావు ఇన్బిల్ట్ గా అయితే. కానీ ఆ పవర్ తెచ్చుకోవచ్చు, మంత్ర జపం చేసి దానికి తగిన సాధన చేసి ఆ సిద్ధి తెచ్చుకోవచ్చు. తెచ్చినామా అంటే దాన్ని మళ్ళీ మెయింటైన్ చేయాలి. ఎవ్రీడే దాని గురించి టైం పెట్టాలి. ఇది అయిపోయిందా, మెయింటెనెన్స్ పడుతుంది. సరే తెచ్చుకున్నాం మనకి ఏమైనా బెనిఫిట్ ఉందంటే ఇప్పుడు లేపినాం అనుకున్నాం హైపోథెటికల్ గా, సరే లేపినాం గా అంటే దీనికి అమితమైన తపశక్తి ఖర్చు అవుతుంది. హ్యూజ్ తపశక్తి అనేది అర్జన చేసుకుంటూ వస్తుంది. తపస్సు జపము ఇవి అవి రకరకాలు చేస్తా ఉంటే తపశక్తి అనేది వస్తుంది. ఈ బ్యాంకుని, ఈ ఎనర్జీ బ్యాంకుని వేరే విధాలుగా వాడుకుంటే చాలా లాభపడవచ్చు. అల్టిమేట్ గా సామెత ఉంది తెలుగులో, కోటి విద్యలు కూటి కొరకే అని చెప్పేసి. మీరు అదే కదా చేశాడు. నేను చేసేది అదే నేను ఇంగ్లీష్ లా బిజినెస్ అని చెప్తున్నా. అదే తెలుగులో కోటి విద్యలు కూటి కొరకే. మీ కూటి కొరకు జనాలను మభ్య పెడుతున్నారు, జనాలను మోసం చేస్తున్నారు మీ పొట్టగూడు కోసం. పుట్టగూడు లగ్జరీస్ అనుకోవచ్చు అంతే కదా, అది చెప్పండి. పుట్టగూడు వస్తుంది, బట్ ఐ వాంట్ బి మోర్ ఒక లగ్జరీ ఆశ్రమం కట్టుకోవాలని ఉంది. ఏంటి అప్పంచెల్లో చేయి లోపట ఉంది ఎందుకు? ఇది ఏం లేదు చెప్పమాట. మళ్ళీ ఎందుకు అది మమ్మల్ని మా మీద ఏమైనా ప్రయత్నిస్తున్నారా? ఏం ప్రయత్నం లేదు. మళ్ళీ ఎందుకు అది చేయి లోపట ఉంది? లోపల జపమాల అనేది ఇట్లా పెట్టుకుంటారు, లేకుంటే చేతికి కట్టుకుంటారు. మీరెందుకు దాన్ని సంచిలో పెట్టిర్రు? ఈజీ ఉంటుంది, వెయిట్ ఉండదు కదా, హ్యాండ్ మీద వెయిట్ పడదు. అది మీకు వెయిటా? ఇంకా మనం వీలంత రుద్రాక్షలు అన్ని పెద్ద ఒడిలో వేసుకున్నారు, అది ఒకటే మీకు వెయిట్ అయిందా? తిప్పుతాం కదా, దాంట్లో ఏమైనా ఉందా చెప్పండి మహిమ ఏమైనా? లేదు మీరు ఏదో చేస్తున్నారు, నాకు ఎట్టెట్ అవుతుంది అందుకోసం అడుగుతున్నాను. ఓకే, ఆ సంచిలో పెట్టి జపం చేయడం ఏంది? సంచిలో పెట్టుకుంటే ఒకటి సేఫ్ ప్లేస్ లో ఉంటది, ఇట్ విల్ బి ప్రొటెక్ట్. ఎవరు ఎత్తుకుపోతారు ఇప్పుడు దాన్ని? ఎవరు ఎత్తుకోవరు. సరే జపమాల కదా, ఇది ఒక మెషిన్. ఈ మెషిన్ కి ఫోన్ ఉంది, ఫోన్ కి కేస్ కవర్ ఎందుకు వేస్తాం మనం? కేస్ కవర్ సేఫ్టీ. ఇది కూడా అట్లానే సేఫ్టీ అన్నట్టు. ఓకే, అట్లా కూడా ఇప్పుడు నేనైతే ఇప్పటిదాకా చాలా మందిని చూశాను కానీ జపమాల ఇట్లా చదవడం కానీ చేతికి పెట్టుకొని చదవడం కానీ మేము కూడా చేస్తుంటాం కదా, కానీ ఇట్లా సంచులు పెట్టి జపం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాం. అవును, సంచి కూడా అవసరం లేదు, అసలు జపమాలనే అవసరం లేదు. జపం చేద్దాం అనుకుంటే మీరు లోపల కూడా చేసుకోవచ్చు, మాట్లాడుకుంటే కూడా జపం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మీరు జపం చేస్తున్న అతను మాట్లాడుతున్నారా? ఓకే, సరేనండి. ఇప్పుడు మీరు అన్ని తపస్సు చేసినవి అన్నారు కదా, మనకి ఎన్ని లోకాలు ఉన్నాయి? లోకాలు చాలా ఉన్నాయి. స్క్రిప్చర్స్ లో అన్నారు 14 ఏమో చెప్పారు, నాకు తెలియదు వాటి గురించి. ఓకే, నేను వాటిని ధిక్కరించట్లేదు. నా ఎక్స్పీరియన్స్ లో నేను అంతకు మించిన లోకాలని చూసిన. పైకి పోయినా మీరు? పైన కింద అన్ని లోకాలు ఇక్కడనే ఉన్నాయి. ఓకే, యాక్చువల్లీ పైన కింద అది ఇది అంటారు. కొన్ని లోకాలు క్లియర్ గా ఉంటాయి, కొన్ని లోకాలు ఇంకా ఒకటి మించిన ఒకటి బ్యూటిఫుల్ గా ఉంటాయి, కొన్ని మస్క పోయినట్టు ఉంటాయి, కొన్ని కంప్లీట్ పాత టీవీలలో డిష్ పోతే ఎట్లుంటది అట్లా ఉంటాయి. అన్ని లోకాలు వేరే వేరే ఉంటాయి. మాలాగే మనుషులు ఉంటారు అక్కడ. మనుషులు శరీరంతో ఉన్న ఆత్మలు అయితే ఉంటాయి, మనకు శరీరం కదా, అట్లనే వాళ్ళకు కూడా రకరకాల శరీరాలు ఉంటాయి. ఇప్పుడు మన లోకంలో, ఇప్పుడు మన భూలోకంలో మనం కాకుండా ఇంకెవరెవరు ఉంటారు? మన భూలోకంలో కూడా మనుషులు కాకుండా మనకన్నా ఎవాల్వ్డ్ బీయింగ్స్ సొసైటీస్ ఉన్నాయి. హిమాలయాల సిద్ధాశ్రమ శంబాల దాని గురించి కొంచెం ఏదో ఉంది మిస్టరీ బయట. అది కాకుండా కూడా ఇంకా సివిలైజేషన్స్ అనేటివి ఉంటాయి. ఓకే, ఇంకొకటి మీరు బ్లాక్ మ్యాజిక్ చేస్తూ అంటారు కదా, అంటే బ్లాక్ మ్యాజిక్ అంటే ఈక్వల్ టు చాతబడే కదా. చాతబడి ఇప్పటి వరకు ఎంత మందిని చంపారు, ఎంత మందిని మీ ఆత్మలతో యూజ్ చేసుకున్నారు, బ్లాక్ మ్యాజిక్ చేశారు, ప్రయోగించారు? మేము ఇప్పటికి ఎన్నో ఆత్మలకి మోక్షం ఇచ్చిన. మీరు మోక్షం ఇచ్చిన? మోక్షం ఇచ్చిన. మీకే మోక్షం దిక్కులేదు, మీరు వేరే వాళ్ళకి మోక్షం ఏమి ఇస్తారండి? అంటే నేను మోక్షం పొందినా కాబట్టి వాళ్ళకి మీరు మోక్షం పొందిరా? మీకు మీరే ఫిక్స్ అయిపోయారా మోక్షం పొందినాను? ఎలా మోక్షం పొందారు? ఎలా మోక్షం పొందామంటే తపస్సు చేసి దాంట్లో తపస్సు చేసిన ప్రతి ఒక్కరు మోక్ష పొందుతారా? అంటే గురువు అనుగ్రహంతో నిజంగా జెన్యున్ గా వర్క్ చేస్తే అవుతుంది, ఎవరికైనా అవుతుంది. ఓకే, ఎనీవన్. ఓకే, మీరు ఏమిటిది, మీరు మోక్షం పొంది మీరు వేరే ఆత్మలకు మోక్షం ఇచ్చారు అంటే అక్కడ దేవుడు అవసరం లేదా? ఇక
ఎందుకు అవసరం లేదు? వాళ్ళు మీరే మోక్షం ఇచ్చారు కదా, ఇక దేవుడు ఏం పని? పవర్ ఇచ్చింది కూడా దేవుడే కదా. నేను అనేది ఇక దేవుడి వాళ్ళకి దేవుడి వేళ ఏం తెలుస్తుంది, మరి బతుకుండగానే మీరు మోక్షం ఇవ్వచ్చు కదా. అదే చెప్తున్నా, సాధన చేపిస్తా అంటే ఎన్లైట్మెంట్ మీరు చేపిస్తా చేస్తే సంవత్సరాలు అంటున్నారు, అవును ఇక వాటి జీవితం అయిపోతుంది. అంత లేదు, 3 years 5 years సరే, ఆత్మలకు మోక్షం ఇచ్చారు, ఎట్లా ఇచ్చారు మోక్షం ఆత్మలకు? వాటి శరీర అంటే ఎట్లా అంటే అర్థం కాలేదు. మీరే ఎట్లా మోక్షం ఇచ్చారన్నారు కదా ఆత్మలకు, అంటే మోక్షం అనేది వాళ్ళు ఎట్లా అంటే చచ్చిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మలు మీ దగ్గరకు వచ్చి నాకు మోక్షం ఇవ్వండి అట్లా లేదు అన్నారా, లేకుంటే మీరే మోక్షం ఇస్తారా అండి అని పిలిచారు వాళ్ళు? మళ్ళీ ఎట్లా ఇచ్చారు మోక్షం? మళ్ళీ నేను ఎవరినైతే కలిసినో లేదా వాళ్ళకన్నా బ్లాక్ మ్యాజిక్ అయిన వాళ్ళు ఉంటుందో వాళ్ళ మీద కొందరు తాంత్రికులు ఏం చేస్తారంటే మీరు అన్నట్టు కపాలాలు అవి ఇవి వాడేసేసి వీళ్ళ మీద వదిలేస్తారు. రకరకాల రీజన్స్ కోసం వీళ్ళని డ్యామేజ్ చేయాలని చెప్పి అది అని చెప్పి చేస్తారు. ఈ ఆత్మలను ఎప్పుడైతే తీసేస్తామో వీటికి నేను మోక్షం ఇవ్వగలుగుతా. వీటిని ఒక రకంగా క్యాప్చర్ చేసి పూజతోని వాటిని డిజాల్వ్ చేసేయచ్చు. ఇప్పుడు నా బాడీలో ఎవరిదైనా ఆత్మ ఉందా వేరే వాళ్ళది, ఏమైనా నాకు బ్లాక్ మ్యాజిక్ చేశారా ఒకసారి చూసి చెప్పరా? నెగిటివ్ ఎనర్జీ వేరు, వేరే వాళ్ళ ఆత్మలు వేరు. ఇప్పుడు నాకు నెగిటివ్ ఉందా, వేరే వాళ్ళ ఆత్మలు ఉన్నాయి? మీ బాడీలో మీరు ఉన్నారు, అది నాకు తెలుసు, మీరే ఉన్నారు. మీ మీద ఏం బ్లాక్ మ్యాజిక్ అట్లాంటివి అయితే లేదు, ఏం లేదు. బ్లాక్ మ్యాజిక్ చేయాలంటే ఏమేమి వాడాలి? దాంట్లో ఏమేమి వాడాలని ఏం లేదు. జనరల్ గా బయట అయ్యేదైతే మాత్రం ఫోటో అడుగుతారు అని పేరు ఏమని అడుగుతారు. వీలైనంత ఎక్కువ డేటా తీసుకుంటారు. ఇట్స్ ఆల్ అబౌట్ డేటా. డిపెండ్స్ ఆన్ కొంతమంది మేము సినిమాలో చూసింది అంటే హెయిర్ తీసుకుంటారు, క్లాత్ ఏదో సంథింగ్ తీసుకుంటారు. జగదేక వీరుడు అతిలోక సుందరిలో అమరేష్ పురి తీసుకుంటారు. ఈవెన్ నేను ఫీల్ అప్ వచ్చింది కూడా నా మీద ఇట్లనే జరిగింది. మా చుట్టాలు ఏమంటుండే, రాత్రి వచ్చి ఇంట్లో పడుకోమని చెప్తుండే. ఎందుకు రాత్రి ఎందుకు పిలిచాడు మిమ్మల్ని? అంటే ఈవినింగ్ వెళ్ళినప్పుడు తింటుండే, రిలాక్స్ చిల్ అవుతుండే. తర్వాత ఇంటికి ఏం పోతే ఇక్కడనే పడుకో అని చెప్తుండే. ఇక్కడ పడుకోని రూమ్ లో పడుకోపో అంటుండే. సరే అని చెప్పి పడుకుంటుండే. పడుకొని లేస్తాం కదా, లేచినాక పిల్లో ఉంటది కదా, ఆ పిల్లో మీద కొన్ని హెయిర్ పడుతుండే. ఆ హెయిర్ తీసుకొని వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ చేసేటోళ్ళు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.